అందరికీ నమస్కారం. స్టోరీస్ పై అను ఛానల్‌కి స్వాగతం. మీరు వింటున్నది చందమామ కథలు. కథ పేరు 'మార్కో పోలో సాహసయాత్రలు'. కథ స్టార్ట్ చేద్దాం. మార్కో పోలో 13వ శతాబ్దం ఆఖరు దశాబ్దంలో ఇండియాకి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి అనేక విషయాలు చూసి వాటిని తన గ్రంథంలో రాశాడు. అతను మన దేశం గురించి రాసిన వివరాలు ఇవి. సింహళం నుండి 60 మైళ్ళు సముద్ర ప్రయాణం చేస్తే మాబారు దేశం వస్తుంది. ఈ దేశాన్ని 5గురు స్వతంత్ర రాజులు పరిపాలిస్తున్నారు. మాబారు దేశానికి సింహళానికి మధ్య ఉండే సింధు శాఖలో ముత్యాలు దొరుకుతాయి. ప్రపంచంలో ఉండే ముత్యాలలో హెచ్చుభాగం ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ సముద్రం ఎక్కువ లోతు ఉండదు. కొందరు వర్తకులు కలిసి ఒక పడవ చేసుకొని ఇక్కడికి వస్తారు. అలాంటి పడవలు చాలా వస్తాయి. ఏప్రిల్లోనూ మే మొదటి సగంలోనూ ముత్యాల వేట సాగుతుంది. వర్తకులు ముత్యపు చిప్పలు సముద్రంలో నుంచి తీసుకువచ్చే వాళ్ళను జీతాలిచ్చి తెచ్చుకుంటారు. వీళ్ళు నీటిలో దిగి అడుగుకు వెళ్ళి ముత్యపు చిప్పలు తెచ్చి వర్తకులకి ఇస్తారు. ముత్యపు చిప్పలలో చిన్నవి, పెద్దవి, రకరకాలైనవి ముత్యాలుంటాయి. ముత్యపు చిప్పలను పగలతీసి మంచి నీటిలో వేస్తే మాంసం పైకి తేలుతుంది. ముత్యాలు అడుగెక్కిపోతాయి. ఈ విధంగా వర్తకులు అసంఖ్యాకమైన ముత్యాలను సంపాదిస్తారు. సముద్రంలో దిగిన వారు ఉపద్రవమైన చేపల వాత పడకుండా బ్రాహ్మణులు మంత్రాలు చదివి వర్తకులు పట్టిన ముత్యాలలో 100 వంతులు పుచ్చుకుంటారు. మా బార్లో దర్జీలు లేవు. ఎందుకంటే ఇది మేడి దేశం కావటం చేత ఇక్కడి వారు దుస్తులు ధరించరు. అంగవస్త్రాలు మాత్రమే ధరిస్తారు. రాజుగారు కూడా అంగవస్త్రమే ధరిస్తాడు. దాని అంచుల వెంట రత్నాలు కుట్టి ఉండడం చేత దాని విలువ అపారం. రాజుగారు ధరించే ఆభరణాలకు అంతులేదు. వాటికి ఎవరూ విలువ కట్టలేరు. వాటితో ఒక మహానగరం కొనేయచ్చు. విలువగల ముత్యాలు కానీ రత్నాలు కానీ తన రాజ్యం దాటిపోకుండా ఈయన శాసనం చేశాడు. ఈ దేశంలో గుర్రాల పెంపకం లేదు. అందుచేత హెచ్చుగా ధనం వెచ్చించి అరబ్బీ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకుంటారు. ఈ దేశంలో భర్త చనిపోయినప్పుడు భార్య అతడి చిత్తిపైన పడి తాను కూడా కాలిపోతుంది. ఇలా చేసేవారు ఉత్తమ స్త్రీలుగా భావింపబడతారు. ఇక్కడ ప్రజలు భోజనం చేసేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగిస్తారు. ఏదైనా తాగేటప్పుడు చెంబు నోటికి తగలనివ్వరు. అప్పుల వాళ్ళు తమ సొమ్ము వసూలు చేసుకోలేకపోయినప్పుడు బాకీ ఉన్నవాడు చుట్టూ ఒక గిరి గీసినట్టయితే ఆ మనిషి సొమ్ము చెల్లించేదాకా ఆ గిరి దాటరట. అలా దాటిన వాళ్ళు మరణదండనకు గురి అవుతారట. రాజుగారికే ఇది తటస్థించడం మార్కో కళ్ళారా చూశాడు. రాజుగారు ఒక విదేశీ వర్తకుడికి బాకీ పడి అన్న సమయానికి బాకీ చెల్లించలేదట. ఆ బాకీదారు ఒకనాడు రాజుగారు గుర్రం మీద వస్తూ ఉండగా గుర్రం చుట్టూ గిరిగీశాడు. రాజుగారు డబ్బు తెప్పించి ఆ విదేశీ వర్తకుడికి ఇచ్చినదాకా గుర్రంతో సహా గిరి మధ్యనే ఉండిపోయాడు. ఇక్కడి వాళ్ళు శకునాలు మహా పాటిస్తారు. ముఖ్యంగా ప్రయాణం వెళ్ళేవారు అనేక రకాల శకునాలు చూస్తారు. బయలుదేరేవాడు ఎవరైనా తుమ్మితే వెంటనే కూర్చుంటాడు. రెండో తుమ్ము వినిపిస్తే గాని లేవడు. రాహుకాలం ఏ పనికి పనికిరాదు. ఈ రాహుకాలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేళ వస్తుంది. ఇక్కడ ఇళ్ల నిండా బల్లులుంటాయి. బల్లి పలుకు ఫలితాలను కూడా వీరు పాటిస్తారు. మార్కో పోలో 1290లో మోటుపల్లి రేవులో దిగాడు. ఆ సమయంలో రుద్రమదేవి ఆ ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆమెను గురించి మార్కో పోలో ఈ విధంగా రాశాడు. ఈ దేశాన్ని ఏలే రాణి గొప్ప జ్ఞాని. ఈమె భర్త మరణించి పూర్తిగా 40 సంవత్సరాలైంది. ఈమె తిరిగి వివాహం చేసుకోలేదు. ఈ 40 సంవత్సరాలు ఈమె తన భర్తలాగే రాజ్యాన్ని ఎంతో ధర్మంగానూ న్యాయంగానూ పరిపాలించింది. ప్రజలకు ఆమెపై గల అనురాగాలు సాధారణంగా ఏ రాజుకు రాణికి ఎవరూ చూపించి ఉండరు. ఈ రాజ్యంలో వజ్రాలు దొరుకుతాయి. వానలు కురిసి కొండపై నుండి వాగులు ప్రవహించినప్పుడు వజ్రాలు రాళ్ల నుండి విడివిడి కొట్టుకొస్తాయి. ప్రపంచంలో వజ్రాలు దొరికేది ఈ రాజ్యంలో మాత్రమే. మేలి రకం వజ్రాలు ఇక్కడ నుండి పెద్ద ఖానాకు ఇతర మహారాజులకు పోతాయి. ఎందుకంటే వీటిని సామాన్యులు కొనలేరు. ప్రపంచంలోకెల్లా మేలి రకం దుప్పటి గుట్ట వక్రం ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. దీనిని ధరించడానికి మహారాజులు మహారాణులు సైతం ఉబలాట పడతారంట. ఇక్కడ పశు సంపద జాస్తి. ఇక్కడ ఉండేటంత పెద్ద గొర్రెలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ దేశంలో లార్డ్ రాజ్యం అని ఉన్నది. వైశ్యులందరూ ఇక్కడే పుడతారు. ప్రపంచంలో వీరిని మించిన వర్తకులు కానీ నమ్మకస్తులు కానీ లేరు. విదేశాల నుండి వర్తకులు వచ్చినప్పుడు వీరు వాళ్ళ సరుకు స్వాధీనం చేసుకొని వారికి ఈ దేశపు ఆచార వ్యవహారాలు తెలియకపోయినప్పటికీ వారి సరుకులను న్యాయమైన ధరలకు అమ్మి వారి కోసం ఇతర సరుకులు న్యాయమైన ధరలకు కొనిపెడతారు. ప్రతిఫలం కూడా కోరరు. కృతజ్ఞతాపూర్వకంగా ఏమైనా ఇస్తే పుచ్చుకుంటారు. వీరి మాంసం తినరు. సారా తాగరు.
ఎంతో నీతిగా జీవిస్తారు. జీవహింస చేయరు. దాన్ని మహాపాపంగా పరిగణిస్తారు. వీరు చోళ దేశం నుండి మేలిముత్యాలు తెచ్చి తమ రాజుకు అమ్ముతారు. రాజుకు వారు తాము ఇచ్చిన ధర చెబుతారు. రాజు వారికి రెట్టింపు ధర ఇస్తాడు. ఇండియా దేశంలో ప్రజలందరూ తాంబూలం సేవిస్తారు. కూలీనులలో ఈ అలవాటు మరీ జాస్తి. తాంబూలంలో వారు సున్నంతో పాటు కర్పూరం మొదలైన అనేక సుగంధ ద్రవ్యాలు వేసుకుంటారు. ఇండియాలో ఆఖరు రాజ్యం నెచ్మక్రాన్. ఇక్కడ మహమ్మదీయులు ఎక్కువ. ఇక్కడ వరితో పాటు గోధుమ కూడా ఎక్కువ పండుతుంది. మా బారుకు దీనికి మధ్య ఉండే దేశం తూర్పు ఖండంలోకెల్లా ఉత్తమోత్తమమైనది. ఇక్కడ ఉండే నగరాలన్నిటినీ గురించి చెప్పడం సాధ్యమయ్యే పని కాదు. సో ఇదండి ఇవాల్టి చందమామ కథ. మీకు ఈ కథలు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.